సక్సెస్ గురించి ఇక మాట్లాడాం. అలాగే ఫిబ్రవరి డ్రై సీజన్ కూడా బాక్స్ ఆఫీస్ ఫ్రై సీజన్ చేసిన తండేల్ ఒక పెద్ద సక్సెస్. సో సింగిల్ మార్నింగ్ షోకి 20% ఓపెన్ అవ్వగానే అందరూ చాలామంది జబ్బలు జరుచుకుని చప్పట్లు కొట్టేసుకున్నారు అని. ఎందుకంటే పక్కన ఒక వార్ పొజిషన్ ఉంది. అలాంటిదప్పుడు కూడా ఈవినింగ్ నుంచి అది 60% అయింది, నెక్స్ట్ డే మ్యాట్నిక్ 80% అయింది, వీకెండ్కి 100% కలెక్షన్స్తో, అంటే వీక్ సీజన్ అనుకున్న దాన్ని పీక్ సీజన్ చేసింది. సో ఇలాంటి హ్యాట్రిక్ని, అంటే గీతా ఆర్ట్స్ ఎప్పుడు సీజన్స్ నమ్మదో, కంటెంట్ అనే రీజన్స్నే నమ్ముద్ది. సో అలాంటి ఎటువంటి పరిస్థితుల్లో అయినా అది స్టార్ కంటెంట్, అప్కమింగ్ స్టార్స్ కంటెంట్, స్టార్స్ లేని కంటెంట్, ఏ కంటెంట్ అయినా సరే గీతా ఆర్ట్స్ సక్సెస్ సాధిస్తుంది అనేది ఈ హ్యాట్రిక్. ఎందుకంటే ఈ మధ్య ఇండస్ట్రీలో సక్సెస్లు తక్కువైపోయినాయి. మన బ్యానర్లో కాకపోయినా మన సంచవరం ఉన్న ఆఫీస్లో ఎవరిదైనా హిట్ అయినా సరే అది మన హిట్టే అని హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన సీజన్ వచ్చేసింది. సో అలాంటి సీజన్లో కూడా ఇండస్ట్రీని ఏకం చేస్తూ సో హ్యాట్రిక్ సాధించిన గీతా ఆర్ట్స్ అధినేత మా లైన్ కింగ్ అల్లు అరవింద్ గారికి, సో అలాగే మా సిస్టర్ విజయ్ గారు. ఎందుకంటే గీతా ఆర్ట్స్లో ఎప్పుడూ కూడా ఒక జనరేషన్కి ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రొడ్యూసర్స్గా. ఎందుకంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడూ కూడా వాళ్ళ పిల్లల్లో వాళ్ళ చుట్టాలను ఇలాగే చేస్తుంటారు. బట్ ఏ రిలేషన్ లేకపోయినా, మనకి ఏ రిలేటివ్ కాకపోయినా, ఏ ఫీలింగు లేకుండా సో మన ఈ వీడికి టాలెంట్ ఉంది అని చెప్పి వాళ్ళ మీద డబ్బు పెట్టి, వాళ్ళ కోసం డబ్బు పెట్టి సినిమా తీసే పర్సన్స్ ఎవరన్నా ఉంటే అది గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు. నాకు తెలిసి దేశంలో, ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ రిలేటివ్స్ కాకుండా బయటి వాళ్ళని వాళ్ళ పొజిషన్ ఇచ్చేసి ప్రొడ్యూసర్స్గా ఎంకరేజ్ అయిన సంస్థ అనేది నాకు ఎక్కడైతే తెలీదు. సో అలాంటి అరవింద్ గారు మంచి మంచికి అన్ని హిట్సే వస్తాయి. ఇప్పుడు విద్యా గారు కంటెంట్ రిచ్ ఫిల్మ్స్ పట్టుకుంటూ వరుసగా సక్సెస్ సాధిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు సిచ్యువేషన్ బాగాలేదు, అన్ని మిసైల్సే ఉన్నాయి. బట్ థియేటర్కి వెళ్ళి చూస్తే స్మైల్స్ మిసైల్స్, స్కడ్స్, స్మైల్ బాంబ్స్ పడుతున్నాయి. సో దీనికి కారణం ఏంటంటే శ్రీ విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారు. అంటే నాకు RRRలో రామ్ చరణ్ గారు అన్నో తారక్ గారు ఒక యాక్షన్ సినిమా చేస్తే అలాగా ఒక వైబ్ ఉంటుందో అలాగా ఇది కామెడీ RRR. శ్రీ విష్ణు గారు అన్నో వెన్నెల కిషోర్ గారు స్మైల్ చేస్తుంటే ముందు అసలు ఆయన లుంగి కట్టుకుని ఆ పాట ఇది చేస్తుంటే ఆయన వచ్చి ఆడిషన్లో కూర్చుంటే థియేటర్ మొత్తం, మల్లికార్జున థియేటర్లో చూస్తుంటే థియేటర్ మొత్తం అరుస్తున్నారు. అంటే ఆ సమోసాలు తెచ్చుకుంటారు కదా, పేపర్స్ ఎవరో తెచ్చుకోలేకుండా ఈ సీన్లు చూసి సమోసాలు వాటర్ బాటిల్ అలా ఇసిరేస్తున్నారనమాట. అంటే ఇది చాలా హ్యాపీగా చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా అరే ఏంటిది ఒక వైబ్ ఉంది. ఎందుకంటే థియేటర్లో ఆ వైబ్ రావడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఐమాక్స్ ముందు రివ్యూలు మేనేజ్ చేయొచ్చు, మాట్లాడే వాళ్ళని మేనేజ్ చేయొచ్చు, కానీ థియేటర్లో నవ్వులు మేనేజ్ చేయడం అనేది కంటెంట్ ఉంటేనే అవుద్ది. సో అది ఈ సినిమాకి కంటెంట్ ఉంది. అలాగే కార్తీక్ రాజు గారు, ఆయన తమిళీన్ అయినా సరే తెలుగు పల్స్ బాగా పట్టుకున్నారు. నాకు తెలిసి ఆయన కోకట్పల్లి, మోసాపేట, శ్రీనగర్ కాలనీ సందులు బాగా తిరుగుంటారు. సో అలాగే ఈ సినిమాతో మంచి ఘన విజయాన్ని అందుకున్న కేతిక గారు, మీకు ఇలాగే ఇక్కడ నుంచి కెరీర్ అంతా బాగుండాలని. అలాగే ఇవానా గారు. సో దీనికి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిన విశాల్ గారికి. సో అలాగే ఎప్పుడు మా అందరికీ ఈ మధ్యకాలంలో గీతా ఆర్ట్స్ అసోసియేట్ అయిన భాను రియాజ్, వాళ్ళిద్దరూ కూడా వచ్చే చాలా రోజుల నుంచి స్నేహితులు. వాళ్ళకి కంటెంట్ మీద మంచి స్టోరీలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఫస్ట్ మనం వెళ్ళి అడ్వాన్స్ ఇద్దాం అనుకున్న బట్టి వాళ్ళు ఆల్రెడీ చెక్ ఇచ్చేసి ఉంటారు. సో భాను రియాజులు కూడా అందరూ బాగుండాలని చెప్పి, అలాగే శ్రీ విష్ణు గారి గురించి చెప్పాలంటే ఒక జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్, అప్పట్లో నాగార్జున గారు, తర్వాత నాని గారు, అలాగా కొంతమంది హీరోలు యంగ్ స్టార్స్ని ఎవరి దగ్గర టాలెంట్ ఉందో పట్టుకొని వాళ్ళందరికీ వరుసగా చేస్తుంటే ఆ నెక్స్ట్ జనరేషన్కి
వాళ్ళు తీసుకొచ్చిన డైరెక్టర్లే అలా ఉంటారు. ఒక పవన్ సాందన్ గారు, ఒక హర్షిత్ గోలి గారు, ఒక వివేకాత్రి గారు, ఒక రాంబాబురం గారు, చాలామంది డైరెక్టర్లు ఇప్పుడున్న ఇంట్లో అందరూ ప్రామిసింగ్ డైరెక్టర్లు ఎవరు ఉన్నారంటే వాళ్ళ డెబ్యూట్ సినిమా అన్నీ శ్రీ విష్ణు గారు చేసిన సినిమాలే. సో ఆయన స్వాగ్ డిఫరెంట్. సో మీ స్వాగ్ ఎప్పుడు అలా ఉండాలని, మీరు ఎప్పుడూ మాటలు అలా మింగేస్తూ ఉండాలని. సో గీతా ఆర్ట్స్ నన్ను పిఆర్ని చేసింది, ప్రొడ్యూస్ చేసింది. రీసెంట్గా నన్ను హోస్ట్ని, యాంకర్ని కూడా చేశారు. బేసిక్గా అరవింద్ గారికి, విద్యా గారికి ఎవరిని ఎలా వాడాలో తెలుసు. సో మన పిఆర్ బ్రదర్ వంశీ వచ్చి అన్న మిలియన్స్ వ్యూస్ వెళ్ళి అన్న అన్నాడు. ఒరే కామెంట్స్ కూడా పడుతున్నారా నాకంటే, పర్లేదన్న వైరల్ అయింది కదా అన్నాడు. సో ఆ వైరల్ కంటెంట్ అంతా ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళ స్క్రిప్ట్ రైటర్స్కి వాళ్ళకే అంకితం. సో థ్యాంక్ యూ. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ, మళ్ళీ ఎవరో అడగద్దు, మళ్ళీ చేయను కూడా. సో ఈ సినిమా సింగిల్ సక్సెస్తో మింగిల్ అయ్యి ఈ నెలాఖరు వరకు, అంటే సినిమా రిలీజ్ అయ్యాక వారా అయిపోయింది, ఐపీఎల్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, కానీ సింగిల్ కలెక్షన్లు మాత్రం ఆగలేదు. సో అలాగా అరవింద్ గారి సినిమా ఉన్నప్పుడు అన్నీ అలా కలిసి వచ్చేస్తాయి. సో అది ఎందుకు అదృష్టం కలిసి వస్తుందంటే రిస్క్ చేసేవాడిని ఎప్పుడు అదృష్ట లక్ష్మి వరిస్తుంది. సో అరవింద్ గారు చేసే రిస్క్కి ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. సో ఈ సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేస్తున్న వంశీశేఖర్లో ఇక అందరికీ కూడా, సో ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద ఇక్కడ ఉండడానికి కారణమైన మంజుష్ గారు, మీరు పిలిస్తేనే వచ్చాను కాబట్టి థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెప్పించేట్టు ఆయన చెప్పాలి. లేదు వాసు దా మాట్లాడాలి రండి, ఎదురుగా చూస్తుంటే నాకు మాటలు రావు. కమ్ ఆన్ మ్యూజిక్. లేదు సార్, అరవింద్ సార్ ఆజ్ఞ అంటే ఆజ్ఞ అంతే. మాటే శాసనం. అసలు ఆ విషయంలో డౌటే లేదు. లేదు సరే రండి. లేదు ప్లీజ్. సరే ఓకే రండి. ఎస్కేఎన్ గారు, నేను పాలకొల్లని వెళ్ళిపోతాను కానీ స్టెప్ మాత్రం పడితే ఎలా అండి? మీరు కూడా మొహమాట పడితే ఎలా రండి స్టెప్కి. అరవింద్ గారు అండ్ ఎస్కేఎన్ ఇస్ పర్ఫెక్ట్ కాంబినేషన్, గట్టిగా వైరల్ అవుతుంది. అరవింద్ గారు అండ్ ఎస్కేఎన్ ఇస్ బెస్ట్. ఎస్ సరే ఓకే. నేను ఇంకా స్టెప్ అడగా. స్పీచ్ సార్, బనివాస్ గారి స్పీచ్. ఓకే. అంటే మా ఇద్దరిలో మాత్రం విష్ణునేనే, మన వెన్నెల కిషోర్ అయితే ఎస్కేఎన్ డెఫినెట్గా, దాంట్లో డౌట్ లేదు. ముందు ఎప్పుడు ప్లేస్ రిజర్వ్ చేసేసుకోవాలి. గాయత్రి లేదు మా క్యారెక్టర్లో ఎప్పుడు. గాయత్రి లేదు, ఇవానా లేదు, అండ్ కేతిగా కూడా లేదు. ఎప్పుడు కూడా రూమ్లో బిర్యానీలో ఎన్ని ముక్కలు వచ్చినాయి, దాన్ని ఎలా సపరేట్ చేసుకోవాలి, ఎవడ ముక్క ఇటు దాచుకోవాలి అనేది తప్పితే పెద్ద అది లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరం స్టేజ్ మీద ఉండి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే అల్లు అరవింద్ గారికి. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడున్నా, లేదంటే నా ద్వారా నా తర్వాత ఎస్కేఎన్ కానీ, లేదంటే బాను కానీ, రియాజ్ కానీ, మీ అందరం ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా లైఫ్లో ఉండటానికి కానీ, ఈ స్టేజ్ మీద ఇంత గౌరవంగా మీ అందరం మీతో మాట్లాడతాను కానీ, ఇవన్నిటికీ కూడా ఆయన ఇచ్చిన మాకు ఆశీస్సులు, ఆయన ఇచ్చిన మాకు బలమే. ఆయన అంటూ లేకపోతే మేము ఎవరం కూడా లేము. అందుకని ఫస్ట్ మేము అందరం కలిసి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది 100% అల్లు అరవింద్ గారికి చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఎవరు మీ బిడ్డలం కాదు, అయినా కూడా గీతా ఆర్ట్స్ అనే అంత పెద్ద సంస్థను తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ నమ్మి, మా అందరినీ కూడా మీరు ఒక హార్స్ రైడర్ కింద, దాన్ని ఏమంటారు, ఒక రథసారథి కింద వెనకాల కూర్చుని ఈ గుర్రాలన్నింటిని పరిగెట్టిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మా లైఫ్లో మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా మాకు తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు ద ఫిలిం, అంటే సమ్మర్ అనగానే ఇదివరకు ఏంటంటే సినిమాల మీద సినిమాలు వచ్చేయడం, లేదంటే కనుక సమ్మర్ అనేది ఒక పెద్ద ఈవెంట్ కింద ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడు ఉండేది. లాస్ట్ ఒక 3 years నుంచి ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా చేంజ్ అవుతూ వచ్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ సినిమా థియేటర్లో ఈరోజు నిజంగా అంత మంచి ఆక్యుపేషన్ కానీ, అంత మంచి కెపాసిటీతో రన్ అవుతుంది అంటే కనుక నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ మా ఇద్దరు హీరోయిన్స్. సార్, విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, మీ మ్యాజిక్ అయితే థియేటర్లో, అంటే ఇది నాట్ ఓన్లీ ఫిలిం కాదండి, టోటల్ ఇండస్ట్రీకి అయితే చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా లాస్ట్ 1 monthలో మా థియేటర్స్ ఎట్లాగా ఎంతంత లాస్లు ఫేస్ చేస్తున్నామో. నిజంగా ఈ సినిమా అయితే ఈ మంత్ని సేవ్ చేసేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏ ప్రొడ్యూసర్ కన్నా సూపర్ హ్యాపీ ఏంటంటే విజయక, ఎస్పెషల్లీ నువ్వు కానీ, నేను కానీ, అరవింద్ గారు కానీ అందరం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఒక థియేటర్లో డైలాగుల కన్నా నవ్వులు గట్టిగా వినిపించినప్పుడు చాలు ఆ సినిమా సూపర్ హిట్. ఈ సినిమాకి వెళ్ళండి. చాలామంది అన్నారు సార్ మాకు డైలాగులు వినబట్టలేదు బికాజ్ ఆఫ్ పక్కన వాళ్ళు అంత గట్టిగా నవ్వడం వల్ల అని చెప్పి.
అండ్ వెళ్ళినప్పుడు కొంచెం ఇయర్స్ ఇలా పెట్టుకునేనండి. డెఫినెట్గా మీరైతే మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అందరితో కలిపి. అండ్ చాలా మాట్లాడాలని ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా చాలామంది గెస్ట్లు ఉన్నారు, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అండ్ కేతిక గారు అండ్ ఇవాన రాలేదు, ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాను రియాజ్ మీ గురించి మాట్లాడాలని ఉంది, బట్ ఐ విల్ టేక్ ద టైం నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బనివాస్ గారు. ఎస్కేఎన్ గారు మీ ఆడు గురించి నీ స్పీచ్ కంట్రోల్ చేసేసుకున్నా. సి ఆయన త్యాగం చేశారు కూడా, మీ స్పీచ్ అందరూ వినాలని ఎదురు చూస్తున్నారని అవును, కొన్నిసార్లు ఆయన త్యాగరాజు. వాసు గారు కూడా తెలుసు. సో ప్లీజ్ ఎస్కేఎన్ గారి వాసు మాటలు. గారు లేకపోతే పక్కన నా Of బలం course, ఉండదు. అందుకనే ఇద్దరిని పిలిచా. యా యా యా. సో తండేల్ సింగిల్ హ్యాట్రిక్ సాధించిన గీతా ఆర్ట్ సంస్థకి. ఎందుకంటే సినిమా ఒక కాంపిటీషన్లో, ఇండిపెండెన్స్ డే కాంపిటీషన్లో 2-3 పెద్ద సినిమాల మధ్య వచ్చి ఒక విజయం సాధించింది.